ఓకే అండి, అందరికీ నమస్కారం సార్. మన యాప్లో టోటల్ సార్ ఇక్కడ మీకు స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్లో కూడా ఉంటాయి. పీడిఎఫ్ రూపంలో కూడా మీకు అందిస్తున్నాం. జీరా తీసుకుని డౌన్లోడ్ చేసుకుని టోటల్ ఎనఫ్ సార్. ప్రతి పాలిటీ కరెంట్ అఫైర్స్, పాలిటీ ఎకానమీ, పాలిటీ కరెంట్ అఫైర్స్, కరెంటు పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంటు జాగ్రఫీ, కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంటు డిజాస్టర్, స్టాండర్డ్ జీకే, డైలీ కరెంట్ అఫైర్స్ టోటల్ కూడా మీకు యాప్లో ఉంటాయి సార్. పర్చేజ్ చేసుకోండి. ఎనఫ్ సార్. ఇది ఎగ్జామ్లో ఏమి అడుగుతున్నాడు, ఎగ్జామినర్కి మనం ఏమి ఇవ్వాలి, 2024 గ్రూప్ 2 పేపర్ ఎలా ఉంది, 2024 ఎస్ఐ పేపర్ ఎలా ఉంది, 2023 ఎస్ఐ పేపర్ ఎలా ఉంది, గతంలో డిఎస్సి పేపర్ ఎలా ఉంది, ఈ మధ్య తెలంగాణ డిఎస్ పేపర్ ఎలా ఉంది, రేపు రాబోతున్న తెలంగాణ డిఎస్ పేపర్ ఎలా ఉంటుంది, రేపు రాబోతున్న ఏపీ యొక్క ఎస్ఐ పేపర్, ఏపీ డిఎస్ పేపర్ ఎలా ఉంటుంది, సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి కానీ, గ్రూప్ డి ఎనీ ఎగ్జామ్స్కి ఈ సిలబస్ నుండి క్వశ్చన్ లేని ఎగ్జామ్ ఉండదు. ఈ సిలబస్ నుండి క్వశ్చన్ లేని ఎగ్జామ్ ఉండదు సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. నువ్వు ఏ ఎగ్జామ్ రాయి 15 నుండి 12 మార్కులు వస్తాయి సార్. అంతర్జాతీయ సంబంధాలు, తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి, తెలంగాణ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2, ప్రతి ఎగ్జామ్లో సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఇదే. అంతర్జాతీయ సంబంధాలు, ఇటీవల జరిగిన సమావేశాలు. టోటల్ సార్ ఈ క్లాస్ ఉంటే టోటల్ మీకు ఇలా 15 మార్కులు వచ్చినట్టే, 15 మార్కులు మీకు వచ్చినట్టే ఈరోజు ఈ క్లాస్ ఉంటే. ఈ విధంగానే మన యొక్క యాప్లో మన విద్యార్థులకు న్యాయం చేయాలి. నమ్ముకున్న విద్యార్థులు ఒక విజేతలుగా ఉంచాలి, మిమ్మల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలి. అనుకున్న గోలు రీచ్ కావాలి. ప్రతి బీటు కూడా, ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్లో రకరకాల పుస్తకాలు ఉన్నాయి, పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. రకరకాల యాప్లు ఉన్నాయి. ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, ఏం అడగబోతాడు, మనం ఏమి ఇవ్వాలి, రేపటి మన విద్యార్థులు ఒక విజేతలుగా ఉండాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈరోజు టాపిక్ ఇక్కడ టోటల్ అంతర్జాతీయ సంబంధాలు పూర్తిగా నీకు కవర్ అయిపోతాయి సార్. ఇక్కడ నుండి ఈ టాపిక్ నుండి అంతర్జాతీయ సంబంధాల నుండి నాటో గురించే 3 బిట్లు అడిగిన తెలంగాణ గ్రూప్ 2లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో నాటో సంస్థతో సరికానిది ఏది అంటుండు. సరికానిది ఏది మీరే క్యాచ్ చేయండి. 1949 ఏప్రిల్ 4న బెల్జియం క్యాపిటల్ బ్రసెల్స్ కేంద్రంగా స్థాపించారా? ఓకే అండి. ఇదే ఇయర్లో 1949లో నాటో ఏర్పడింది. 1949లో రిజర్వ్ బ్యాంకును జాతీయం చేసుకున్నాం. 1949 నవంబర్ 26 నాడు భారత రాజ్యాంగం ఆమోదించారు. 1949లో ఏప్రిల్ 4న ఏర్పడింది సార్ ఇది. ఓకే అండి. నాటోలో టోటల్ కంట్రీస్ 32 దేశాలు సార్. 32వ దేశం స్వీడన్ అండి, 31వ దేశం ఫిన్లాండ్ అండి. నాటోలో టోటల్ 32 కంట్రీస్. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపుల విస్తీర్ణం కూడా 32 చదరపు కిలోమీటర్లే. అంబేద్కర్ ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ కూడా, రాజ్యాంగ పరిహారపు హక్కుకు సంబంధించిన ఆర్టికల్ కూడా 32 ఆర్టికలే. నాటో డైరెక్టర్ జనరల్ మార్క్ రూట్ సార్, నెదర్లాండ్ యొక్క మాజీ ప్రధాని మార్క్ రూట్ అండి, కొత్తగా నియమితులయ్యారండి. 2025కు నాటో ప్రతినిధుల మీటింగ్ అండి నెదర్లాండ్లో ది ఎగ్ సిటీలో జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ అమెరికాలో జరిగింది, ఇయర్ ఎగ్ సిటీలో జరుగుతుంది. నాటో నుండి ఇంకా అమెరికా వైదొలగలేదు. 2వ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రధానమైన ఆర్మీ కూటమి, మిలిటరీ కూటమినే నాటో సార్. నాటో ఇంకేం కావాలి సార్ నీకు? ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనఫ్ సార్ నీకు. ఏందండి, ఏబీ సరైందా,
ఓకే, ఏబిసి సరైందా? ఓకే, ఏబిడి సరైందా? ఏబిసిడి సరైందా? కానీ ఆన్సర్ ఇక్కడ ఏబిడి మాత్రమే సరైంది. ఈ రాంగ్ అండి. అమెరికా నాటో నుండి వైదొలలేదు. అమెరికా WHO నుండి బయటికి వెళ్ళిపోయింది. ప్యారిస్ ఒప్పందం నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నుండి బయటికి వెళ్ళిపోయింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి బయటికి వెళ్ళిపోయింది అమెరికా. కానీ నాటోలో నుండి అమెరికా వెళ్ళలేదు సార్. ఇది సార్ ప్రిపరేషన్ విధానం. నాలెడ్జ్ బేసిక్ బిట్లు అడగడం లేదు సార్. ఏబీ రైటా, ఏబీసీ రైటా, ఏబీనే రైట్ కాదా, బీసీ రైట్ కాదా, ఈ టైపులో అడుగుతున్నట్టు సార్. ఇలాంటి అంశాలు మన యొక్క యాప్లో టోటల్ ఇంకెక్కువ అంశాలు మీకు కవర్ అయి ఉంటాయి సార్. మన యాప్లో వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్లో సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వారంలో యూరోపియన్ యూనియన్ సంస్థతో సరికానిది ఏందండి అయ్యా? మొత్తం సభ్య దేశాల సంఖ్య 27, యూరో కరెన్సీ 20 దేశాల్లో అమల్లో ఉంది. యూరోపియన్ యూనియన్ చైర్పర్సన్ ఉర్సులా వన్ డెర్ లయన్ ఫిబ్రవరి 27 నుండి మార్చి 1 వరకు భారత పర్యటనలో ఉన్న వ్యక్తి అండి ఈమె. ఈ 3 రైటే అండి. 2025 మార్చి 1 నాడు ఇండియా యూరోపియన్ యూనియన్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన ఒప్పందం జరిగింది, అమల్లోకి వచ్చిందండి. అంటే నాటోకు వ్యతిరేకంగా $800 బిలియన్ రీ ఆర్మీ పేరుతో యూరోపియన్ యూనియన్ మనము కూడా కూటమిని ఏర్పాటు చేసుకుందాం. అమెరికా ఇలా యూరోపియన్ దేశాలపై అనేకమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా యూరోపియన్ దేశాలను చిన్నచూపు చూస్తుంది. ప్రతి దేశంపై ఇక్కడ సుంకాల పేరుతో అమెరికా వేధిస్తుంది. మనకంటూ ఒక మిలిటరీ అకాడమీ కావాలని చెప్పి సుమారు 73 లక్షల కోట్ల రూపాయలతో ఒక రీ ఆర్మీ పేరుతో 100 బిలియన్ యూరోలు 800 బిలియన్ యూరోలతో రీ ఆర్మీ సంస్థను ప్రకటించుకుంది సార్. ఇది రైట్ సార్. అన్నీ సరైనవి సార్. టోటల్ అంతర్జాతీయ సంబంధాలు మీకు కవర్ అయ్యే విధంగా ఉంటుంది సార్. ఇక్కడ బయట నుంచి ఏది అవసరం లేదు సార్. ఆ విధంగా మన యాప్లో ఉంటుంది సార్. ఈ క్రింది వారంలో బ్రిక్స్ సంస్థతో సరికాని వాటిని గుర్తించని చెప్పడుతుంది. బ్రిక్స్ నుండి ప్రతి పోటీ పరీక్షలో ఎగ్జామ్లు అడుగుతాడండి. యూరోపియన్ యూనియన్ గురించి అడుగుతాడు, నాటో గురించి అడుగుతున్నాడు. ఇవే రిపీట్ అవుతున్నాయి. లేటెస్ట్ స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 2025 జనవరి 26 నాడు ఇండోనేషియా బ్రిక్స్లో సభ్యత్వం స్వీకరించిందా? 2025 బ్రిక్స్ 17వ సమావేశం జూలై 6-7 తేదీల్లో బ్రెజిల్లో రియో డి జనీరోనా 2 బ్రిక్స్ దేశాల పైన అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించిందా? బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో అల్జీరియా రీసెంట్లీ మెంబర్షిప్ తీసుకుందా? ఇండియా మొత్తం 4 బ్రిక్స్ మీటింగ్లు జరిగాయా? అయ్యా, ఇండియాలో 2012లో జరిగింది, 2016లో జరిగింది, మళ్ళీ 2021లో కోవిడ్ మూమెంట్లో జరిగింది. ఇండియాలో 3 సమావేశాలే. ఇది రాంగ్ అండి, 4 కాదండి. బ్రిక్స్ దేశాలపై ఇంకా అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించలేదు. టోటల్ అంటే ఓన్లీ ఒక కంట్రీ కాదు, టోటల్ బ్రిక్స్ ఆర్గనైజేషన్పై కాదు. చైనాపై సుంకాలు విధించింది, మనపై విధించబోతుంది, టోటల్ కంట్రీస్పై కాదు. ఇక్కడ ఏం సార్ అంటే సిఈ రాంగ్ అండి, మిగిలిన రైట్ అండి. ఇక్కడ సిఈ ఒక 2009లో బ్రిక్స్ ఏర్పడింది. ఇలా బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్పర్సన్గా ఆమె దిల్మా రఫేజ్ అండి. మన తెలంగాణ గ్రూప్ 2లో గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగిన అంశం సార్. మన ఏపీలో ఈ మధ్య ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగిన బిట్ సార్ బ్రిక్స్ గురించి. ఈ కింది వాళ్ళలో G7 దేశాలతో సంబంధం లేనిది. అయ్యా, ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏర్పడింది G4 కంట్రీస్.
అభివృద్ధికి దగ్గరలో ఉన్న దేశాల సంస్థనే G5 కంట్రీస్. అభివృద్ధి చెందిన దేశాల సంస్థ లేదా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సంస్థనే G7 దేశాలు సార్. ఇది 1975లో G7 ఏర్పడింది సార్. రష్యాలో శాశ్వతంగా రష్యాను తొలగించారు, ఓకే అండి. ప్రస్తుతం G7 దేశాల చైర్మన్ కెనడా, ఓకే అండి. 2024లో 50వ సమావేశం G7 దేశాల మీటింగ్ ఇటలీలో అపూలియాలో నిర్వహిస్తే నరేంద్ర మోడీ జూన్ 13 నుండి 15 వరకు ఈ మీటింగ్ గెస్ట్గా హాజరు కావడం జరిగిందండి. 2025లో బ్రిక్స్ G7 51వ మీటింగ్ ఇది కెనడాలో కననాస్కిలో జరగబోతుందండి. ఇండియా ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా పాల్గొంటుందండి. G7లో మనకి మెంబర్షిప్ లేకున్నా ఎక్కడైతే G7 జరుగుద్దో మనం గెస్టుగా హాజరవుతుంటాం. భవిష్యత్తులో G7 విస్తరిస్తే మాకు అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడి నుంచి గ్యారెంటీ అడుగుతాడు. ఏబీ సరైనవా, ఏబీసీ సరైందా, ఏబిడి సరైందా అంటే అన్నీ సరైనవే, అన్నీ సరైనవే. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. 2.5 గంటలు నేను లైఫ్ చేంజ్ చేస్తుంది. అందుకే ఇలాంటి ప్రాక్టీస్ అవసరము, ఇలాంటి అంశాలపై అవసరం. క్వశ్చన్ అడిగే విధానం నీకు కావాలి. ఈ కింది వాళ్ళలో G20 దేశాల సంస్థ, G20 దేశాల సంస్థతో సరైన వాటిని గుర్తించండి అంటుండు. ఏందండి, 1999లో స్థాపించారా? 2023లో మీటింగు ఇండియాలో జరిగిందా? అప్పుడు ఆఫ్రికా యూనియన్ సభ్యత్వం స్వీకరించిందా? ప్రస్తుతం G20 చైర్మన్ సిరిల్ రామాపోసానా? 2024 G20 దేశాల ప్రతినిధుల సమావేశం ఇది రియో డి జనీరోనా? 2025లో G20 దేశాల 20వ సమావేశం సౌత్ ఆఫ్రికా జోహెన్స్బర్గ్గా. అయ్యా G20 ఏర్పడింది 1999 అండి. 2003లో ఇండియాలో తొలిసారిగా సెప్టెంబర్ 9-10 నాడు మీటింగ్ జరిగితే ఆఫ్రికా యూనియన్ మెంబర్షిప్ స్వీకరించిందండి, ఓకే. G20 దేశాల చైర్మన్ సిరిల్ రామాపోసా, ఓకే అండి. మీటింగ్ ఇది లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగింది, ఇయర్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. అన్నీ సరైనవండి. ఇక్కడి నుంచి గ్యారంటీగా పడుతాడండి. అంతర్జాతీయ సంబంధాల నుండి ఈ కింది వాళ్ళలో ఐక్యరాజ్య సమితితో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాం. ఐక్యరాజ్య సమితి నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతాడు. ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని సూచించింది ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్ట్. ఐక్యరాజ్య సమితి నిర్మాణానికి భూమిని విరాళంగిచ్చింది రాక్ఫెల్లర్ బ్రదర్సు. ఐక్యరాజ్య సమితి అంటే రాజ్యాంగాన్ని రూపొందించింది జాన్ క్రిస్టియన్. తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వెలి అండి. ఇండియా 24వ దేశంగా జాయిన్ అయిందండి. ఎన్ని అధికార భాషలండి? 6 అధికార భాషలు, ఓకే అండి. 6 ప్రధానమైన అంగాలండి, ఓకే. 193 దేశాలు ఉన్నాయండి. 9వ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అండి, పోర్చుగల్ కంట్రీ. 2వసారి ఎన్నిక కావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి పతాకంలో 2 అలివ్ కొమ్మలు, 5 వృత్తాలు, 8 గీతలతో నీలిరంగు కలర్లో ఉంటుందండి. అన్నీ కూడా సరైనవండి. ఇవే రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు. ఈ కింది వాళ్ళు సార్క్ సంస్థతో సరైన వాటిని గుర్తించండి. అయ్యా, సార్క్ 1985 డిసెంబర్ 8 నాడు ఏర్పడింది. 1985 డిసెంబర్ 8 కానీ ఢాకా కేంద్రంగా కాదండి, తప్పండి. ఇది నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండ్లో ఉంది హెడ్ ఆఫీసు. ఈ సంస్థను ప్రతిపాదించింది బంగ్లా మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబర్ జియాఊర్ రెహమాన్ సార్కును ప్రతిపాదించారు. 18 సమావేశాలు నిర్వహించారండి. 8 సభ్య దేశాలండి. 2014లో 18వ మీటింగ్ ఇది కాఠ్మాండ్లో జరిగిందండి.
2016లో ఈ మీటింగ్ 19th మీటింగు ఇస్లామాబాద్లో జరగాలి, క్యాన్సిల్ అయిందండి. ఎక్కడ జరగలేదండి. భారతదేశంలో 4 సార్లు ఈ మీ సమావేశాలు నిర్వహించారు లేదండి. ఇండియాలో 1986లో జరిగింది, 1995లో జరిగింది, 2006లో జరిగింది, 3 సార్లు అండి. ఈ తప్పు ఉంది, ఏ తప్పు ఉంది, మిగిలిన రైట్ అండి. దానిపై పూర్తిగా అవగాహన ఉంటేనే మనం బిట్టు క్యాచ్ చేయగలుగుతాం. క్వశ్చన్ ఈ కింది వాళ్ళలో అమెరికా దేశంతో సరికాని అంటుండు. ఏంది అమెరికాతో సరికానిది? అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలిగింది, రైట్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలిగింది, రైట్ అండి. మానవ హక్కుల సంస్థ నుండి వైదొలిగింది, రైట్ అండి. ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగింది, రైట్ అండి. కానీ యుఎన్డిపి అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ నుండి వైదొలగలేదు. ఇది రాంగ్. రేపు గ్యారెంటీ అడుగుతాడు పోటీ పరీక్షల్లో. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. 1997 జూన్ 6 నాడు బీమ్స్టెక్ సంస్థ ఢాకా కేంద్రంగా ఏర్పడింది, రైట్ అండి. 7 సభ్య దేశాలు అంటే బీమ్స్టెక్ అంటే బంగ్లా తీర ప్రాంత దేశాల యొక్క శాస్త్ర సాంకేతిక ఆర్థిక రంగంలో సహకారం కోసం ఏర్పడింది. 2026లో బీమ్స్టెక్ లీడర్ల మీటింగ్ బ్యాంకాక్లో జరగబోతుంది. ఇందిరమణి పాండే సెక్రటరీ జనరల్ మన ఇండియా అండి. 2001 జూన్ 15 నాడు బీజింగ్ కేంద్రంగా షాంఘై సహకార సంస్థ ఏర్పడింది. ఈ మధ్య బెలారస్ మెంబర్షిప్ తీసుకుంది. 1967 ఆగస్ట్ 8 నాడు జకార్తా కేంద్రంగా ఏషియన్ సంస్థ ఏర్పడింది. 10 సభ్య దేశాలు ఉంటాయి సార్. వాషింగ్టన్ కేంద్రంగా ప్రపంచ బ్యాంకు 1945 డిసెంబర్ 27న స్థాపించారు, ఓకే అండి. ఈ రాంగ్ ఉందండి. ఇక్కడి నుంచి బిట్టుండో చూడండి సార్. ఈ క్రింది వాళ్ళు సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాడు. 2025 క్వాడ్ దేశాల సమావేశం ఢిల్లీ. క్వాడ్ ఇక్కడ జపాన్ ఉంది, ఇండియా ఉంది, ఆస్ట్రేలియా ఉంది, అమెరికా ఉంది క్వాడ్లో. 2025 కాప్ మీటింగ్ బ్రెజిల్లో బాలెంలో జరుగుతుంది సార్. ఇక్కడ లాస్ట్ ఇయర్ అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరిగింది. గ్లోబల్ ఏఐ తొలి సమావేశం ప్యారిస్ అండి. ఇమాన్యుయల్ మాక్రాన్ నాయకత్వంలో. రేపు 2025లో మన దగ్గర గ్లోబల్ ఏఐ 2వ మీటింగ్ మన దగ్గర జరుగుతుంది. 2025 బీమ్స్టెక్ యువ సమావేశం, యూత్ సమావేశం గాంధీనగర్ అండి. 2025 ఫిబ్రవరి 11 నుండి 13 వరకు ప్రభుత్వాల సమావేశం. ఇది అబుదాబి కాదండి, దుబాయ్లో నిర్వహించారు. ఇది తప్పండి. 10 దాదాపు 5 వేసుకున్న సార్, 15లో 50 దాదాపు ఒక 200 పైగా మీకు బిట్లు తెలుస్తాయి. ఇవే రేపు ఎగ్జామ్లు అడిగే అంతర్జాతీయ సంబంధాలు టోటల్ కవర్ అవుతాయి. ఇంకా మన యాప్లో ఇంకా మరిన్ని అంశాలతో మీకు యాప్లో స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. యాప్ను పర్చేజ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ రూపంలో కూడా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని జీకే కూడా డౌన్లోడ్ జిరాక్స్ తీసుకొని చదువుకోవచ్చు. క్లాస్ ఉంటున్న ప్రతి ఒక్కరూ రేపటిలో మీరందరూ రేపటి రాబోతున్న ప్రతి నోటిఫికేషన్లో మీరు ఒక విన్నర్గా ఉండాలి. ఆకాంక్ష సార్. థ్యాంక్ యూ.